ఆయన పరమ భక్తి తత్పరుడు. ఒక మహాత్ముడెవరో వెళ్ళిపోయాడు అన్నారు. మరునాడు పేపర్లో వచ్చింది, ఇప్పుడున్నట్టు టీవీ సెట్లు అవి లేవు, భగవాన్ రమణులు శరీరత్యాగం చేశారు. జ్యోతి అందరూ చూస్తూ ఉండగా బయటికి వచ్చి అరుణాచలానికి ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కునున్న శిఖరంలోకి వెళ్ళిపోయింది. ముత్తుస్వామి దీక్షితర్ వారు ఆఖరి కీర్తన చేసినప్పుడు పశుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తే వీణ మీద ఉరిగిపోయారు. ఆయనలోంచి జ్యోతి పైకొచ్చి ప్రయాణం చేసి పూజామందిరంలో ఉన్న కామాక్షి యందు ఐక్యమైపోయింది. ఆయన అగ్నిస్వరూపి, పావకి అని పేరు. పరమశివుడు అగ్నిస్వరూపంగా ఉండగా ఆయన నుండి తేజస్సు వెలువరింపబడి ఆవిర్భవించాడు. అందుకే సుబ్రహ్మణ్య తత్వము చేత తరించిన వాళ్ళు ఎక్కడున్నా అగ్నిస్వరూపంగా జ్యోతిస్వరూపంగా తరిస్తూ ఉంటారు. ఆఖరణ జ్యోతి కనపడుతుంది. జ్యోతి కనపడింది అంటే గుర్తేమిటంటే అది ఎవరికి? మహాత్ములకి కాదు, సామాన్యులకు కూడా కనపడుతుంది. అలా కనపడింది అంటే గుర్తేమిటంటే సుబ్రహ్మణ్యుని యొక్క అవతారము కానీ సుబ్రహ్మణ్యానుగ్రహము చేత జ్ఞాని అయిన వాడు కానీ అయితే అలా కనపడుతుంది. ఇది శివానుగ్రహంలో, పరదేవతానుగ్రహంలో, శారదానుగ్రహంలో కూడా అలా జరుగుతుందని నమ్మకం లేదు. అందుకే భట్టారక శబ్దం అన్వయమైన చోట కూడా ఇలా జరుగుతుందని చెప్పడం కష్టం. మీకు అసలు మన గొప్పతనం ఎక్కడుందంటే సనాతన ధర్మంలో ఆచార్య శబ్దం అన్వయం అయ్యేటటువంటి రూపంతోటే ప్రధానమైనటువంటి భగవత్ స్వరూపాలు ఉంటాయి. మోక్షం ఇచ్చే వాళ్ళందరూ ఆచార్య శబ్దానికి అన్వయం అవుతుంది. అందుకే విష్ణువు ఆచార్యుడు. అసలు ఆ మాటకొస్తే లోకములకు మొదటి గురువు ఆయనే. అందుకే కృష్ణం వందే జగద్గురుం, జగద్గురు అన్న మొట్టమొదటి బిరుదునామం వహించిన వ్యక్తి ఎవరు అంటే కృష్ణ భగవానుడు. గీతను అందించిన వాడు కృష్ణ భగవానుడు. భేదాలతో కొట్టుకు చచ్చిపోతానంటే నేను చెప్పలేను, కానీ తత్వాన్ని పరిశీలనం చేస్తాను అంటే మీరు చూడండి, ఆచార్యతత్వము భగవంతుని యొక్క రూపముల యందు ద్యోతకమవుతూ ఉంటుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు అసలు సుబ్రహ్మణ్యుడు గురుతత్వము అని ఉపన్యాసం చేస్తే అసలు ఆయన రచింపచేసిన గ్రంథాలు, ఆ గ్రంథాలలోంచి వచ్చిన మాటలు, మాటలలో ఉండే ప్రౌఢిమ, ఆయన అనుగ్రహ శక్తి అంటే ఎలా ఉంటుంది, వాళ్ళ కీర్తనలు ఎలా ఉంటాయి, వాళ్ళ పత్రికలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు చదివితే అగ్ని సంబంధం లేకుండా మాత్రం ఉండదు, జ్యోతి సంబంధం ఉంటుంది. అది అందుకే సుబ్రహ్మణ్యుడు పతాక స్థాయిలో నిలబడుతుంది ఆ అవతారం. ఆయన మహానుభావుడై జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎక్కడెక్కడ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడో మీరు ఎప్పుడు బండ గుర్తు కింద పెట్టుకోవచ్చు. జ్ఞానప్రదాత అంటే ఆయన మోక్షప్రదాత అన్న మాట ఆయన్ని చిన్నబుచ్చడం. అంతకన్నా పెద్ద స్థాయిలో నిలబడగలిగినవాడు. అనడానికి వాంగ్మయంలో మాట లేదు కాబట్టి అనవంతే. అంత గొప్ప తత్వము అని గుర్తు. అటువంటి తత్వం సుబ్రహ్మణ్య తత్వం. అటువంటి తత్వం కాబట్టే సుబ్రహ్మణ్యుడు ఎప్పుడైనా మళ్ళీ అవతారం తీసుకున్నాడనుకోండి, అది ఎందుకు తీసుకుంటాడో తెలుసా? ఒక్క కారణానికే తీసుకుంటాడు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు తీసుకుంటాడు. ధర్మాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు. వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి తీసుకుంటాడు తప్ప రాక్షస సంహారాల కోసం తీసుకోడు. రాక్షస సంహారం చేయాలంటే దేవసేనకి అధిపతిగా చేసేస్తాడు. శూరపద్మాదుల్ని సంహరించలా? అవన్నీ పెద్ద విశేషాలు కావు ఆయనకి. జ్ఞానం ఇచ్చేవాడికి రాక్షస సంహారం పెద్ద లెక్క కాదండి. వాటి గురించి చాలా తక్కువ, దాని గురించి చెప్పక్కర్లేదు అసలు. అది ఏదో కథాక్రమంలో ఇదే సుబ్రహ్మణ్య వైభవాన్ని నేను 21 రోజులు చెప్పాను అనుకోండి, అప్పుడు చెప్పచ్చు కాసేపు మధ్యలో. ఆయన చేసిన రాక్షస సంహారం, క్రౌంచాన్ని భేదించడం, ఎందుకు భేదించాడు, ఈ విషయాలన్నీ అప్పుడు చెప్పచ్చు. అంతేగాని 2 రోజులు అన్నప్పుడు సారం చెప్పాలంతే. అంతేగాని వాడు 4 చెంచాలే తింటాడన్నప్పుడు 4 చెంచాలు వాడిని ఓ రోజు నిలబెట్టగలిగేది పెట్టాలి తప్ప 4 చెంచాడే తింటాడు అన్నప్పుడు 4 చెంచాలు పచ్చడి మెతుకులు పెట్టకూడదు వాడికి. కాబట్టి 2 రోజుల ప్రసంగం అన్నప్పుడు సారమే మాట్లాడాలి. అంతేగాని ఎన్నో విషయాలు తీసుకొచ్చి చిన్న చిన్న విషయాలన్నీ చెప్పవలసిన అవసరం ఉండదు అందులో. కాబట్టి సుబ్రహ్మణ్యుడి అవతార స్వీకారము కేవలము వేద పరిరక్షణ కొరకు మాత్రమే, వేరొక దానికి ఉండదు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే సుబ్రహ్మణ్య తత్వము అవతార స్వీకారము అని మీరు పరిశీలనం చేయండి. మీకు నేను ఒక్క సుబ్రహ్మణ్య తత్వం మీద ఇవాళ ఎన్ని శీర్షికలు ఇస్తున్నానో పరిశీలించడానికి, పరిశోధించడానికి.
సుబ్రహ్మణ్యతత్వము అవతార వైశిష్ట్యము. నేను మీకు 1-2 పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను అన్నాను కాబట్టి. ఒకసారి ఆయన కుమరిల భట్టుగా వచ్చాడు. కుమరిల భట్టుగా వచ్చేటప్పుడు ఎందుకు వచ్చాడు? అసలు పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఎందుకు వచ్చాడు? విష్ణువుకి మార్గం సుగమం చేయడానికి ఆయన వచ్చాడు. అసలు ఇదంతా పెద్ద గొలుసు. అసలు శంకరాచార్యుల వారిగా పరమశివుడు అవతారం ఎందుకు తీసుకోవడం? అవసరం ఏముంది? ఎందుకు పరమశివుడు అవతారం తీసుకోవడం? నమః కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ అని పెద్ద జుత్తుతో కూర్చునే శంకరుడు బోడిగుండుతో రావడం ఎందుకు సన్యాసిగా? త్యక్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఎక్కడో వటవృక్షం కింద మౌనంతో చిన్ముద్రతోటి తనని ఆశ్రయించినటువంటి సనకసనందనాదులందరికీ కూడా జ్ఞానకటాక్షం చెయ్యగలిగినటువంటి పరమశివుడు మౌనాన్ని విడిచిపెట్టి నోరు విప్పి మాట్లాడుతూ ఒకచోట కూర్చునే శంకరుడు ఆ చోటు విడిచిపెట్టి ఆసేతు హిమాచల పర్యంతమో పాదచారి అయి పర్యటిస్తూ లోకానికి బోధ చేస్తూ తిరగవలసిన అవసరం ఎందుకు వచ్చింది? విష్ణువు యొక్క మాట నిలబెట్టడానికి వచ్చింది శంకరుల అవతారం. విష్ణువు ఎప్పుడు మాట ఇచ్చారు? ద్వాపర యుగంలో ఆయన ఒక మాట అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు ఆయన. నేను అవతారం ఎప్పుడు తీసుకుంటానో తెలుసా అన్నాడు. ధర్మమునకు హాని కలిగితే వస్తాను అన్నాడు. ధర్మం చెడిపోతుంటే నేను వస్తాను. ధర్మం ఎవరి చేత ప్రోక్తం? ఎవరు చెప్తారు ధర్మాన్ని? ధర్మం నేను చెప్తే ధర్మం అవదు, మీరు చెప్తే ధర్మం అవదు, వేదం చెప్తే ధర్మం అవుతుంది. అయ్యే మీ మాట ఏమైనా వేదం ఏమిటండి అంటారు. అంటే వేదం చెప్పింది ధర్మం, వేదం చెప్పంది ధర్మం కాదు. వేదం చెప్పనిది నువ్వు ఎంత చేసినా నువ్వు ధర్మమునందు నిలబడిన వాడవు కావు. అది అభ్యున్నతి కారకము కాదు. వేదం ఎలా చెప్పిందో అలా బతుకు, అది అభ్యున్నతికి కారణం. నిచ్చెన మీద పైకి ఎక్కితే ఎక్కుతావు తప్ప నిచ్చెన మీద ఉన్నాను కదండి అని కిందకి దిగితే పైకి ఎక్కవు. నేను కదులుతున్నాను కదండి నువ్వు ఉయ్యాల్లో కూర్చుని 2 రోజులు ఊగితే కాశీ వెళ్ళవు, ఓ బండెక్కితే కాశీ వెడతావు. వేదం ఎలా చెప్పిందో అలా చేస్తే ఈశ్వరుడి వైపుకి వెడతావు. అది వేద ధర్మం. ఆ వేదము చెప్పిన ధర్మమునకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నేను అవతారం తీసుకుంటానన్నాడు. ద్వాపర యుగం వరకు బాగుంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి ముడిపడింది. ఎందుకని? కలియుగంలో లక్షణం ఉంది, రాక్షసులకు ఉపాధి లేదు. రాక్షస ఉపాధి అన్నది కలియుగమునందు సృజింపబడదు. అప్పటి వరకు రాక్షస ఉపాధులు ఉన్నాయి. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసుడు రాక్షస ఉపాధితో ఉండడు. అందుకే రాక్షస దర్శనాలు ఉండవు ఎక్కడ. అక్కడ రాక్షసుడు ఉన్నాడండి చూసొద్దామంటే ఎక్కడ ఉండరు, కనపడరు. ఎందుకు కనపడరంటే అసలు ఉపాధిని సృజించడు బ్రహ్మగారు. అది యుగ లక్షణం, యుగ ధర్మం అది. మరి రాక్షసుడు ఎక్కడ ఉండాలని అడిగారు. మనిషి మనసులో ఉండన్నారు. కాబట్టి ఎక్కడ ఉంటాడు? మనుషుల మనసులోనే ఉంటాడు. ఇప్పుడు మనుష్యుల మనసులలో రాక్షసుడు ఉంటే వాడు అందరిలాగే తీర్థయాత్రకు వచ్చి బాంబు పేలుస్తాడు. వాడు అందరిలాగే గంగా స్నానానికి వెళ్ళి హారతులు చూస్తుంటే బాంబు పెడతాడు. వాడు రాక్షసుడైతే పట్టుకోవచ్చు, వాడు మనుష్యుడు. విభూతి పుండ్రాలు ఎట్టుకుని బొట్టెట్టుకొస్తే ఎవడు పట్టుకుంటాడు వాడిని? వాడి మనస్సులో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎంతమందిని చంపుతావు? రాక్షసుడంటే ఉపాధి దొరికింది చంపావు. మనుష్యుల్ని ఎలా చంపుతావు? ఎలా కుదురుతుంది? మనుష్యులలో ఉన్న రాక్షసుణ్ణి తరిమి కొట్టాలి. ప్రబోధం ఒక్కటే మార్గం. బోధ చెయ్యాలి. బోధ చేసి సనాతన ధర్మం మీద దాడి జరిగింది. అవైదికమైన మతములన్నీ విజృంభించిపోయి వేదధర్మం లుప్తమైపోతోంది. విష్ణువిచ్చిన మాట శివుడు నిలబెట్టాడు. ఎందుకని అవి అన్నీ వేరు కావు, ఒకటే కాబట్టి. అందుకని శివుడు శంకరాచార్యుల వారిగా చేతిలో కర్ర పట్టుకుని వచ్చారు, సత్యదండం. ఎవడురా అవైదికమైన మాట మాట్లాడుతున్నవాడో కర్రతో కొట్టి నోరు మూయిస్తానని బయలుదేరారు. బ్రహ్మచారిగా ఉంటే తిరగడం కుదరదు, గురువు గారి దగ్గర ఉండాలి. గృహస్థుగా ఉంటే భార్యాబిడ్డల్ని పోషించాలి. వానప్రస్థ అయితే భార్యతో కలిసి అడవిలో కూర్చోవాలి. సన్యాసి అయితే అంతా తిరగచ్చు. తిరిగి అవైదికమైన వాదనలను ఓడించవచ్చు. తిరగడానికి వీలుగా ఉంటుందని ఆపత్సన్యాసం తీసుకున్నారు. తీసుకుని ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించారు. ఎన్నాళ్ళు ఉండడానికి వచ్చారు ఆయన? 8 ఏళ్లే. ఆ తరువాత ఓ కారణానికి 16 ఏళ్ళు ఉంటానన్నారు. వ్యాసుల వారు అడిగారు కాబట్టి ఇంకో 16 ఏళ్ళు ఉంటానన్నారు. 32 ఏళ్ళు. అసలు ముందు 8 ఏళ్లే. 8 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు ఇంత పని చేయడానికి బయలుదేరి వస్తున్నారు. 8 ఏళ్లలో వాళ్ళ నాన్నగారు శంకరాచార్యుల వారిగా వచ్చే లోపల అసలు వేదధర్మం మీద దాడి చేసి వేదధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ముందు కొంతవరకు పాడు చేసి ఇది సత్యం కాదని తాను నిరూపణం చెయ్యాలి. వేదం పాడవుతుంటే చూస్తూ ఊరుకోలేని వాడెవరంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే కుమరిల భట్టుగా వచ్చాడు ఆయన. కర్మిష్ఠిగా వచ్చాడు.
ముందు పండడం ఎక్కడ ప్రారంభమవుతుందండి? పిండి ఉంటేనే పండు. పిండి లేకుండా పండు ఎక్కడి నుంచి వస్తుంది? ముందు పిండి ఉండాలి, తర్వాత కాయ అవ్వాలి, తర్వాత దోరకాయ అవ్వాలి, తర్వాత పండు పండాలి. పండు పండితే విడిపోతుంది. ముందు ఆచారం లేకుండా ఎక్కడ పండుతావు? ఆచారం ఉండాలి. ఆచారకాండని నిరసించకూడదు. ఆచారకాండ పట్టుకోవాలి. వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉన్నారు? నువ్వు ఆరాధన చెయ్యాలి అనుకుంటే వేదం విధించింది. వాళ్ళు సరదా పుట్టిలా లేరు. వేదం ఒక మాట చెప్పింది, వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవ చ అని చెప్పింది మంత్రంలో. ఆచారకాండలో ఒక మాట చెప్పింది, ఎప్పుడైనా నేను ఇలా ప్రవచనం చేస్తున్నాను పర్వాలేదు, అలా నిలబడి దండం పెట్టాను పర్వాలేదు, నేను వెళ్ళి అక్కడ ఏదైనా పూజ చెయ్యాలనుకున్నాను అనుకోండి, వికచ్చ గోచి పోసి కట్టుకోకపోతే తప్పు, చేయకూడదు. అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం వేసుకోకుండా ఉండకూడదు. అనుత్తరీయశ్చ నగ్నశ్చ గోచి పోసి పంచ కట్టుకుని పైన ఉత్తరీయం లేకుండా వెళ్ళి కూర్చుని ఎవడు పూజ చేస్తాడో ఆ పూజని స్వీకరిస్తాడు ఈశ్వరుడు. ఎలా స్వీకరిస్తాడంటే నగ్న పూజ చేశాడని వ్యతిరేక ఫలితం వేస్తాడు. నే చెప్పట్ల, వేదం చెప్తోంది. అందుకని అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ, వాడు నగ్నశ్చ అవస్త్రయేవచ, వస్త్రము లేనివాడు. ఎందుకో తెలుసా అండి? నగ్న అన్న మాటకు అర్థం బట్ట లేనివాడు అని కాదు, బట్ట లుంగీగా కట్టుకున్నవాడు అని. అంటే ఇప్పుడు నేను మళ్ళీ వేదంలో ఆ మంత్రాలన్నింటికీ ఎందుకు అలా అర్థం వస్తుంది అని చెప్పడం చాలా కష్టం, చాలా సమయం తీసేసుకుంటుంది. బట్ట ఇలా తిప్పి ఇలా కట్టేసుకున్నాను అనుకోండి, నగ్నం అనే గుర్తు. గోచి పోశాను అనుకోండి, నేను బట్ట కట్టుకున్నానని గుర్తు. ఎందుకంటే దిక్కులు ఆవిష్కరింపబడతాయి అప్పుడు. మళ్ళీ అది పంచకట్టుకి సంబంధించి పటలపన్నంలో చెప్తుంది వేదం. అందుకని దిక్కులు తెలియాలి అంటే పంచగోచి పోసి కట్టాలి. కట్టి ఉత్తరీయం ఉంటే ఈశ్వరారాధనకి అర్హుడు. ఆచారకాండలో మీరు నిబద్ధతతో ఉన్నారనుకోండి, జ్ఞానావిర్భావమునకు అది హేతు అవుతుంది. ఇప్పుడు ఆయన అమెరికాలో ఎక్కడో చదువుకుని వచ్చాడండి, పరపరా కోసి పారేయగలడు గుండెకాయని. ఓ గోరు చుట్టూ కొయ్యాలి, ప్యాంటు షర్టు విప్పేసి ఆపరేషన్కి డాక్టర్ గారు వేసుకునే సూట్ వేసుకుని చేతులకి గ్లోవ్స్ వేసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. అలా వేసుకోకపోతే ఆయన చేయలేడా అండి అంటే చేయగలడు, కానీ ఆయన చేయడు, అలాగే వేసుకుంటాడు. ఎందుకని? అదొక మర్యాద. ఆయన అలా వేసుకోగానే ఆయనకి దాని మీద దృష్టి నిలబడుతుంది. నేను డాక్టర్ని, నా వ్యక్తిగత అభిప్రాయాలతో ఆ శరీరానికి నాకు సంబంధం లేదు. నల్లగా ఉన్నవాళ్ళంటే అసహ్యం అనుకోండి ఒక ఆయనకి. లోపలికి వెళ్ళి నల్లగా ఉన్నాడు, వీడి గోరు చుట్టూ కొంచెం 2 అంగుళాలు యువతల వరకు కోసేస్తానండం. లేకపోతే తెల్లగా ఉన్నాడు పాపం కోయడం ఏంటి, బాధపడతాడని కోయకుండా ఉన్నాడు. నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, ఆడదా మగాడా అన్న విషయం కూడా శరీరంతో ఆయనకి సంబంధం ఉండదు. ఆడతనాన్ని మగతనాన్ని కూడా అప్పుడు చూడడు, వ్యాధిని చూస్తాడంతే. అందుకని వైద్యుడు నారాయణుడయ్యాడు. అలా నిలబడడానికి కావలసినటువంటి పవిత్రత మనసుకి ఆ వస్త్రం ఇచ్చింది. ఏ డాక్టర్ గారు సూట్ వేసుకుని నాన్నగారికి ఆపరేషన్ చేస్తే పనికొచ్చిందా? మడి కట్టుకుని ఒక ఆయన పూజ చేస్తే నీకు వంకర వచ్చిందా? నీ దృష్టిలో వంకర ఉంది, ఆయన సంప్రదాయంలో వంకర లేదు. నువ్వు ఆవుని చంపేద్దామని దానికి పులిని పేరు పెట్టి చంపేశావు, అది ఆవి, నీకు తెలుసు అది ఆవని. సంప్రదాయాలు మౌఢ్యం అన్నవాడికి అసలు సంప్రదాయం గురించి తెలియదు. అందుకొచ్చింది ఆచారకాండ వేదంలో. ఆచారకాండ నిలబడితే తప్ప వేదం నిలబడదు. ఆచారకాండ దేని వల్ల పోయింది అంటే బౌద్ధమతం వల్ల పోయింది. అందుకే బౌద్ధమతంలో ఏది చెప్పారో అది ఆచరణ దుస్సాధ్యమో. పరిపూర్ణ అహింస ఏది చేసి చూపించండి నాకు, నేను చూస్తాను. పరిపూర్ణ అహింస పాటించండి అని ఎవడంటాడో వాడి నోటి నుంచి వచ్చిన ధనికి 4 సూక్ష్మక్రిములు చచ్చిపోతాయి. వాడు హింస చేస్తే కానీ ఆ మాట అనలేడు. అదే వేదంలో చెప్పిన అహింస చూడండి మీరు. ఒక గృహస్థు ఉన్నాడు, వంట చేసుకునేటప్పుడు కత్తిపీట, చీపురు, చాట ఇంట్లో ఉంటాయి. వీటి 3టికి హింసా సాధనాలని పేరు. పొయ్యి ఎన్నో చచ్చిపోతాయి 4టికి. చచ్చిపోయినా గృహస్థుకి పాపం రాదంది, అహింసే. ఎందుకని? తను ఒకడే తింటలేదు, సన్యాసికి, బ్రహ్మచారికి, అతిథికి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర భూతములకు అన్నం పెడుతున్నాడు గృహస్థు. ఆ పుణ్యం చేత ఈ పాపం పోయింది. కాబట్టి అహింస పరిపూర్ణము సాధ్యము కాదు. కాబట్టి గృహస్థుకి ఈ పరికరములు వాడడం వల్ల వచ్చేటటువంటి దోషం ఏదుందో అది హింస కింద రాదు అంది. ఆషాఢమాసంలో చాతుర్మాస్యంలో నేను తిరిగాను అనుకోండి, నాకు హింసాదోషం రాదు. గృహస్థుని తిరగాలి అర్ధార్జనకి. సన్యాసి తిరిగితే దోషం వస్తుంది, చాతుర్మాస్యం ఎక్కడో కూర్చోవాలి.
హింసాదోషం వస్తుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు చోటు ఉండిపోయి చాతుర్మాస్యం చేస్తారు. ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. బౌద్ధమతం చెప్పినటువంటి సిద్ధాంతాల వల్ల సనాతన ధర్మమనందు ఆచారకాండ పాడైపోయింది. ఇప్పుడు ముందు ఆచారకాండని నిలబడితే తప్ప వెనకాతల నాన్నగారు పరమశివుడు శంకరాచార్యులు గారు వచ్చి ఆచారకాండని నిలబెట్టడం కుదరదు. ఎప్పుడైనా పునాది కదిలిపోయిందని గుర్తేమిటో తెలుసా? ఆచారకాండ భ్రష్టమైపోవడమే. ఆచారకాండ భ్రష్టమైందా వాడు వెనక ఉన్నవాళ్ళు అందరూ నశించిపోతారు. పరమ ప్రమాదం. ఆచారకాండ జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు ముందు ఆచారకాండని నిలబెట్టాలి. ఎవరొచ్చారు? అడగకపోయినా వచ్చినవాడు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. మా నాన్నగారు రాకముందు నేను వెడతానన్నాడు. కుమరిల భట్టుగా వచ్చాడు. వచ్చి అసలు బౌద్ధమతం ఏం చెప్తోంది అది తెలుసుకుంటే కదా బౌద్ధమతం చెప్పేది తప్పని నేను చెప్పడం. సర్వజ్ఞుడు సుబ్రహ్మణ్యుడికి తెలియదా అండి అంటే, లోకంలో ధర్మం ఒకటి ఆయన నేర్పాలనుకున్నాడు. ధర్మం తప్పడు సుబ్రహ్మణ్యుడు ఎప్పుడూ కూడా. రాముడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది సుబ్రహ్మణ్య తత్వం. అందుకే అంత ధర్మం ఆయన అవతారంలో. మహానుభావుడు కుమరిల భట్టుగా వచ్చి గురుముఖత విన్నది తప్ప శాస్త్రం కాదు. అందుకని గురువుల దగ్గర విని అందులో దోషం తెలుసుకోవాలి. అందుకని తనకి ఇష్టం లేకపోయినా అందులో తప్పులు తెలుసుకోవడానికి బౌద్ధ గురువు దగ్గర చేరాడు. తనకిష్టం సనాతన ధర్మం. ఎవ్వరూ చూడకుండా సంధ్యావందనం చేసేవాడు, ఎవరూ చూడకుండా అగ్నికార్యం చేసేవాడు. వెళ్ళి బౌద్ధంలో పాఠాలు వింటుండేవాడు. విని అందులో ఎన్ని తప్పులున్నాయో తెలుసుకున్నాడు. ఇది తప్పు, సనాతన ధర్మంలో వేదం చెప్పింది సత్యం అని ప్రచారం మొదలు పెట్టాలనుకున్నాడు. కనిపెట్టేశారు బౌద్ధులు. ఈ కుమరిల భట్టు యథార్థానికి బౌద్ధుడు కాడు, బౌద్ధమతంలో ఉన్న బలహీనతలు పసిగట్టడానికి వచ్చాడని తెలుసుకుని ఆయన్ని పై మేడ మీదకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిటికీలోంచి కిందకి తోసేశారు. కింద పడిపోతున్నాడు కుమరిల భట్టు. ఆయనకి ఎంత నమ్మకం అంటే వేదం మీద, వేదము ప్రమాణమైతే నాకేమీ కాకుండుగాక అన్నాడు. పైనుంచి కింద పడిపోయాడు. ఏమీ అవలేదు, కానీ కంటికి దెబ్బ తగిలి నెత్తురు వచ్చింది. వెంటనే వేదమాతని ప్రశ్నించాడు. నువ్వు ప్రమాణమని నమ్మి బతికాను, నేను నిన్ను ప్రచారం చెయ్యాలనుకున్నాను. నేను ఇంత మాట చెప్పి కింద పడితే నాకేం అవలేదు, కానీ కంటికి దెబ్బ తగిలి నెత్తురు వచ్చింది. ఎందుకు తగిలింది దెబ్బ మాత్రం అన్నాడు. వేదము ప్రమాణము కనుక నాకేమీ అవదని ఉంటే నీకేమీ అయ్యుండేది కాదు. వేదము ప్రమాణమైతే అన్న మాటలో ఎక్కడో అనుమానం ఉంది, అందుకే కంటికి దెబ్బ తగిలింది. అంతే, సంశయం కుదరదు. ప్రమాణముగా చెప్పాలను. ఇంత సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టుగా వచ్చినా ప్రమాణమునందు విశ్వాసంలో కించిత్ దోషం వచ్చినా ఎలా ఉంటుందో నిరూపణం చేశాడు. నిరూపణం చేసి బౌద్ధ ఖండనం చేశాడు. చాలా మంది ఒక మాట చెప్తారు, శంకరాచార్యుల వారు బౌద్ధమతాన్ని తరిమేశారని. ఆయన ఏం చేయలేదు, ఆయన వాదించారంతే. శంకరుల ముందు నిలబడలేకపోయింది కాబట్టి అది దేశపు ఎల్లలు వదిలి వెళ్ళిపోయింది తప్ప శంకరుల దోషం అందులో ఏముంది? ఆయన అలా అసలు ఎవరి జోలికి వెళ్ళలేదు శంకరాచార్యుల వారు. ఇందులో ఏ మంచి ఉన్నా కూడా ఆ మంచిని పోషించి అది అక్కడ వరకు పనికొస్తుందనే చెప్పారు ఆయన తప్ప, మీరు శంకరుల జీవితం చదవండి. శంకరులు మూర్ఖవాదన చేసి ఇది పనికిరాదు పోవాలన్న మాట ఎవరి విషయంలోనూ అనలేదు ఆయన. నిలబడలేక వెళ్ళిపోయిన వాటికి శంకరులకు ఎందుకు దోషం వస్తుంది? కాబట్టి కుమరిల భట్టు బౌద్ధమతంలో ఉన్న లోపాలన్నిటినీ కూడా చెప్పి మళ్ళీ వేదములో ఉన్న ఆచారకాండ ఎందు ప్రజలకి అనురక్తి కల్పించాడు. ఇప్పుడు శంకరాచార్యుల వారికి మార్గం సుగమమైంది. ఈ కుమరిల భట్టు ధర్మానికి నిలబడినవాడు, వేదము ప్రమాణముగా స్వీకరించినవాడు. మరి ఏ కారణం చేతనైనా గురువుగారి దగ్గర పాఠం నేర్చుకునేటప్పుడు దీంట్లో తప్పులు తెలుసుకుని బయట చెప్దామని నేర్చుకోవడం గురుద్రోహం కదా. అయినప్పుడు మరి దానికి ప్రాయశ్చిత్తం అనుభవించకపోతే ఆ పాపం ఎలా పోతుంది? అందుకే నేను ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. గురుద్రోహం అంటే సామాన్యమైన ద్రోహం కాదు, అందుకని నేను తుషాగ్నిలో కాలిపోతానన్నాడు. అంటే లోకానికి పాఠం చెప్పడం కోసం గురుద్రోహం చేయకూడదని చెప్పడానికి తుషాగ్ని అంటే ఊక. ఇటకల బట్టీలని మీరు ఎప్పుడైనా చూశారో లేదో, తూర్పుగోదావరి జిల్లాలో కనబడతాయి. ఊక పోసేసి ఊకకి కింద ఎక్కడో నిప్పెడతారు, అది వ్యాపిస్తూ వస్తుంది. ఎంత వేడంటే ఊక కాలుతున్నప్పుడు ఆ ఊక మధ్యలో కూర్చున్నాడు. కింద నుంచి అది కాలుతూ వస్తుంటే ఆ సెగకి శరీరంలోంచి నెత్తురు వదిలిపెట్టేసి మాంసం ముద్దలు ముద్దలుగా పడిపోతుంది. చివరికి అందులోనే ఆహుతి అయిపోతుంది. అంత బాధకి ఓర్చి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే నేను చేసిన గురుద్రోహం అటువంటిది,
వేద ప్రమాణాన్ని నేను ప్రచారం చేసినా బౌద్ధ గురువుల దగ్గర నేర్చుకున్నప్పుడు మాత్రం తప్పు చేశాను. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. అంతటి ధర్మమూర్తి సుబ్రహ్మణ్యుడు. నేను మీతో చెప్పా, సుబ్రహ్మణ్య తత్వం ఎప్పుడైనా అగ్ని శిఖ ఎందే ఐక్యమవుతుంది అని. అందుకే తుషాగ్ని ఎందే ఐక్యమైంది. జ్వాల కనపడాలి కదా, అందరికీ కనపడుతుండగా తుషాగ్ని జ్వాల ఎందు ఐక్యమైపోయాడు. కాబట్టి ఎప్పుడెప్పుడు వేదాన్ని పరిరక్షించాలో అప్పుడప్పుడు సుబ్రహ్మణ్యుడు అవతార స్వీకారం చేస్తుంటాడు తప్ప, అందుకే రాక్షస సంహారాలకు ఆయన అవతార స్వీకారం చేయడియ. జ్ఞాన ప్రచారానికి, వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఆయన ముందుంటాడు. రెండవ అవతారంగా వచ్చాడు, జ్ఞాన సంబంధనాయనారుగా వచ్చాడు. అందుకే తల్లి పాలు తాగగలిగాడు. శీర్ఘాళి అని క్షేత్రం చిదంబరం దగ్గర నుంచి కుంభకోణం వైపుగా వెడుతుంటే ఉంటుంది. అద్భుతమైనటువంటి క్షేత్రం, 3 అంతస్తులుగా ఉండి అక్కడే శ్రీ మహావిష్ణువు తన ఒంటి చర్మం తీసి పరమశివుడికి ఒక పెద్ద అంగీ కుట్టించి ఇచ్చారు. ఆ అంగీ కుట్టించి ఇచ్చినటువంటి విష్ణువు యొక్క మూర్తి కూడా అక్కడ ప్రతిష్ఠింపబడి ఉంటుంది. 3 అంతస్తుల్లో 3 రూపాలతో ఉంటారు. ఆ శీర్ఘాళి కోనేటిలోనే జ్ఞాన సంబంధనాయనార్ తండ్రి సంధ్యావందనం చేసుకోవడం కోసమని వెడుతుంటే పిల్లవాడు ఏడిచాడు, నన్ను కూడా తీసుకెళ్ళమని. కొడుకుని తీసుకుని వెళ్ళాడు బ్రాహ్మణుడు. వెళ్ళి ఓ ఎత్తైన మంటపం, కళ్యాణ మంటపం అది, దాంట్లో కూర్చోపెట్టి సంధ్యావందనం చేసుకుని స్నానం చేద్దామని చెప్పి వెడుతున్నాడు. కోనేటిలో దేవాలయం కోనేరు ఉంటుంది కదా, దాంట్లో వెడుతున్నాడు. వెడుతూ అనుమానం వచ్చింది, నేను అఘమర్షణ స్నానానికి ములుగుతాను కదా, ములిగినప్పుడు ఈ పిల్లాడు భయపడి అరుస్తాడేమో నాన్నగారు నాన్నగారు అని. ఇదేంటి ములిగిపోతున్నారు, కాసేపు ములుగుతారు కదా మరి ముక్కు మూసుకొని, ఇప్పుడు నాన్నగారు కనపడలేదని వీడు ఏడిస్తే అని అనుమానం వచ్చి కొడుకు దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు నన్ను నాన్నగారు అంటావు కదూ, ఇంట్లో అమ్మని అమ్మ అంటావు కదూ, అసలు నాన్నగారు అమ్మ ఎవరో తెలుసా? నేను అమ్మ కాదు, నాకు నీకు లోకాలకి అన్నిటికీ అమ్మా నాన్న వాళ్ళు అని గోడ మీద పార్వతీ పరమేశ్వరుల్ని చూపించాడు. నీకు భయం వేసిందనుకో, అమ్మా నాన్నగారండి అని పిలువు, వాళ్ళిద్దరు వస్తారే అన్నాడు. చిన్న పిల్లవాడు తండ్రి చెప్పిన మాట నమ్మాడు. తండ్రి వెడుతున్నాడు, చూస్తున్నాడు పిల్లాడు అలా. ఆయన వెళ్ళి కోనేటిలో ములిగాడు. అయ్యి బాబోయ్ నాన్నగారు కనపడలేదని భయం వేసింది. భయం వేయగానే తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇటు తిరిగి అమ్మా అమ్మా నాన్నగారండి నాన్నగారండి అని పిలిచాడు. పరమశివుడు అన్నాడు, వాడు బొమ్మ కాదు అమ్మే అని నమ్మి పిలుస్తున్నాడు. అది బొమ్మ అనుకున్న వాళ్ళకి బొమ్మ కానీ అమ్మ అనుకున్న వాళ్ళకి అమ్మే, పద వెడదామన్నాడు అని గబగబా ఇద్దరు నందివాహనం మీద వచ్చి మంటపం దగ్గరికి వచ్చి చెరో పక్క కూర్చుని, ఏమిటో పిల్లాడా ఎందుకు ఏడుస్తావు, నాన్న వచ్చేస్తాడు నాన్న నాన్న వచ్చేస్తాడు నాన్న అని బతిమాలుతున్నాడు. వాడు ఏడుస్తున్నాడు. పరమశివుడు అన్నాడు, లోకాలని కన్నా తల్లివి ఆ మాత్రం తెలీదు, పిల్లాడు ఏడుస్తుంటే చూస్తాడేమే పాలి అన్నాడు. ఆవిడంది, ఏమిటో పాలి పాలి అని తేలిగ్గా చెప్తున్నారు, నా పాలు తాగితే ఏమవుతుందో తెలుసా అంది. ఏమవుతుంది అన్నాడు. మీరు తెలిసిపోతారని. శివజ్ఞానం వస్తుంది, శివుడు అవుతాడు. నేనవుతానో నేను తెలుస్తానో తర్వాత మాట, ముందు అమ్మతనం నిలబెట్టుకో, ఇచ్చేయి పాలన్నాడు. అలాగే అని అమ్మా అమ్మా అని ఏడుస్తున్నాడు కదూ, ఆవిడ వెంటనే పాలిచ్చేసింది. పార్వతీదేవి యొక్క క్షీరాన్ని త్రాగాడు. సుబ్రహ్మణ్యుడు అవతారం కదా మరి, మహానుభావుడు జైనుల్ని ఓడించడానికి వచ్చింది అవతారం. అమ్మ పాలు తాగాడు. వాళ్ళిద్దరు కనపడతారా ఏమి? తండ్రి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆ పిల్లాడిని ఎత్తుకున్నాడు. పాలున్నాయి మూతి పక్కన. పాలు ఎక్కడివిరా అన్నాడు. మీరు చెప్పారుగా అమ్మని పిలిచాను పాలు ఇచ్చింది అన్నాడు. తండ్రి నమ్మలేదు. ధూర్తుడా ఎవరి పాలు తాగేవరా అని దెబ్బలాడి తుడిచి తీసుకెడుతున్నాడు. ఒక్కొక్క మంటపం దాటుతుంటే పిల్లవాడు చిన్న చిన్న చేతులు చప్పట్లు తెరుస్తూ పత్తికాలు పాడుతున్నాడు. ఆ పత్తికాలకి పరవశించిపోయి పార్వతీ పరమేశ్వరులు వీడి చేతులు నిప్పెడతాయని పైనుంచి చిడతలు వదిలేరు. ఆ చిడతలు వాయిస్తూ పత్తికాలు పాడుతూ లోపలికి వెళ్ళాడు. ఆ పైన జ్ఞాన సంబంధనాయన జీవితంలో ఏ గుడికి వెళ్ళినా పరమశివుడు ధర్మకర్తల మండలికి కల్లో కనపడి, జ్ఞాన సంబంధుడు వస్తున్నాడు, నేను ఎక్కే పల్లకి పంపించండి అని మేళతాళాలు పల్లకి పంపించేవాడు. ఆ పల్లకి ఎక్కువస్తుండేవాడు జ్ఞాన సంబంధనాయన. 63 మంది శైవ నాయనార్లలో జ్ఞాన సంబంధనాయనార్ చిన్నవాడు, వయసులో పెద్దవాడు అప్పర్. వీళ్ళిద్దరూ కలిసి వెడుతుండేవారు ఎక్కడికి వెళ్ళినా. ఆ జ్ఞాన సంబంధనాయనార్ సాక్షాత్తు సుబ్రహ్మణ్యుని యొక్క అవతారం. జైన మతాన్ని ఓడించి జైనులను కట్టడి చేసి దక్షిణ దేశంలో మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో అగ్రగణ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడు జ్ఞాన సంబంధుడు. చాలా మంది అనుకుంటారు
ఇవాల్టి రోజున మనం ఎక్కడ చూసినా గోవిందనామం చెప్తాం. ఏదో నారాయణ సేవ జరుగుతోందనుకోండి, భోజనాలు పెడుతుంటే భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవింద అంటారు. మధ్యలోకి వస్తే భోజన మధ్యకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవింద అంటారు. ఏదానివ్వండి, ఏదో 10 మంది కలిసి కూర్చుని పిల్లాడు పుట్టాడు అనుకోండి, వాడికి గోవిందా గోవింద అని నేర్పుతారు. వాడు ఏంటి పరీక్ష తప్పిపోయాడు అనుకోండి, గోవింద కొట్టేశాడండి అంటే ఆఖరికి నలుగురు కలిసి ఒకడిని ఎత్తేయవలసి వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా గోవిందా గోవింద అంటూ ఎత్తేస్తారు. గోవిందనామం ఇమిడిపోయింది మన సంస్కృతిలో. దేనికైనా గోవింద గోవింద అనకుండా ఉండం మనం. ఈ గోవింద ఈ నామాన్ని ప్రచారం చేసిన వారు ఎవరో తెలుసా? శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు గోవిందనామాన్ని ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రూంకరణి. గోవిందా అనండి అని లోకానికి నేర్పిన వారు శంకర భగవత్పాదులు. వారు వేసిన బీజం ఇవాళ ఎక్కడ చూసినా గోవిందనామం. హరహర మహాదేవ శంభో శంకర ఇది నేర్పిన వారు ఎవరో తెలుసా? జ్ఞాన సంబంధనాయన. జ్ఞాన సంబంధుడు ప్రచారం చేశాడు ఆ నామాన్ని, ఆ శివనామాన్ని లోకమంతటా అండం. ఆ జ్ఞాన సంబంధుడు పరమశివుని యొక్క అనుగ్రహంతో ఎన్నో క్షేత్రాలకి వెళ్ళి ఎంతో ప్రచారం చేసి జైనమత ఖండనం చేశాడు. జైనమత ఖండనం చేసి మళ్ళీ వైదిక ధర్మం నిలబడడానికి కారణమయ్యాడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం. అందుకే తల్లిపాలు తాగగలిగాడు మహానుభావుడు. ఆయన చిట్ట చివర చాలా పెద్ద చరిత్ర జ్ఞాన సంబంధన ఆయనది. ఆయన అరుణాచలం వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రం ఆయన చెప్పులు కూడా ఎత్తుకుపోయారు. ఆయన చెప్పులు కూడా ఎత్తుకుపోయి పెద్ద మేళతాళాలతో పల్లకీలో వస్తున్నాడు శిష్యులతో. వస్తుంటే ఏదో దూరంగా వంటలు చేస్తున్నట్టు కనబడితే అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు దొంగలు. వాళ్ళు ఆయన చెప్పుల దగ్గర నుంచి ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే తెల్లబోయాడు. ఎక్కడికి వెళ్ళినా పల్లకి ఇచ్చి అన్నం పెట్టిన శివ, ఎందుకు నాకు అరుణాచల క్షేత్రం ముంగిట ఇలా జరిగింది అని ప్రార్థన చేశాడు. అరుణాచల క్షేత్రంలో ప్రవేశించేవాడు డాంబికంగా ప్రవేశించకూడదు. నువ్వు మేళతాళాలతోటి పల్లకీలోనూ అరుణాచలంలోకి వద్దామనుకున్నావు. ఇక్కడ అలా రావడానికి వీల్లేదు. నువ్వు నిరాడంబరంగా అరుణాచలంలో ప్రవేశించవలసింది. దొంగలెవరో కాదు, శివుని యొక్క ప్రమదగణములే అని మళ్ళీ పరమశివుడు అన్నం పెడితే అన్నం తిని అరుణాచలంలోకి వెళ్ళాడు జ్ఞాన సంబంధుడు. ఆయన జీవితంలో అలా జరిగింది ఒక్క అరుణాచల క్షేత్రంలోనే. అంత గొప్ప క్షేత్రం ఆ క్షేత్రం. కాబట్టి జ్ఞాన సంబంధర్ 16వ ఏట వద్దు వద్దంటున్నా పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆయన అన్నాడు, పెళ్లికి అందరు వచ్చారుగా బంధువులు, భార్య పక్కన చేరిందిగా, అందరం శివదర్శనం చేసుకొద్దాని రండి అన్నాడు. ఆయన శివాలయంలోకి వెళ్ళాడు. అంతరాలయంలో పెద్ద జ్యోతి పుట్టింది. ఆ జ్యోతి ఏదో కాదు, శంకరుడే. రండి, ఎవరెవరు నాతో శివునిలో చేరిపోదామనుకుంటున్నారో వాళ్ళు నాతో కలిసిపోవచ్చని తాను వెళ్ళిపోయాడు. ఆయన భార్య వెళ్ళిపోయింది, పిల్లనిచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, కన్నవాళ్ళు వెళ్ళిపోయారు, ఊళ్ళో వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళారో అంతమంది ఆ జ్యోతి యందు ఐక్యమైపోయారు. నేను మీతో మనవి చేశా, సుబ్రహ్మణ్య సంబంధం ఉన్న వాళ్ళు జ్యోతి ప్రకటనంగా కనపడుతుండగా ఐక్యమవుతారని. జ్ఞాన సంబంధనాయనారు కూడా అలాగే ఐక్యమయ్యారు. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని పరిశీలనం చేసినప్పుడు ప్రకటనంగా మీకు ద్యోతకమయ్యే విషయం ఏమి అంటే, ఆయన అవతార స్వీకారము కేవలముగా ఏదో రాక్షస సంహారాల కోసం చెయ్యడు. ఆయన దేవసేనాధిపతిగా చేసేస్తాడు. దేవసేనాధిపతిగా చెయ్యడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, సుబ్రహ్మణ్య ఆరాధనము చేత వాసనాబలము క్షయమవుతుంది. వాసనాబలం క్షయం అవ్వడం అంత తేలిక విషయం కాదు. ఒక్క సుబ్రహ్మణ్యారాధనకే లొంగుతుంది. అందున కుజగ్రహం యొక్క శక్తి అంతా ఇంత కాదు. అంత కుజగ్రహం యొక్క శక్తి ఉన్నటువంటి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన పరమశ్రేష్టము అని సంప్రదాయంలో నిర్ణయింపబడింది. ఆశ్చర్యం ఏంటంటే, వేరొక తేదీల్లో రావలసిన నేను మంగళవారం నాటి ప్రసంగంతో సుబ్రహ్మణ్య వైభవం పూర్తయ్యేట్టు నన్ను సుబ్రహ్మణ్యుడి ఇక్కడికి తీసుకురావడం. అంటే నన్ను తీసుకురావడం వెనక తేదీలు నిర్ణయించింది మీరు కాదు, నేను కాదు, ఆయన. నువ్వు అలా రావాలని తీసుకొచ్చావు. కాబట్టి మంగళవారం సుబ్రహ్మణ్యారాధనం చాలా విశేషంగా చేస్తారు. కుజగ్రహాన్ని నియంత్రించగలిగిన శక్తి ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు ఒక్కడే, అది దేవతగా. అటువంటి మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తే దేవతాగణములు రాక్షసగణములు ఇక్కడే ఉంటాయి.
దేవతాగణములు అంటే దివ్వు అంటే ప్రకాశము, మంచి బుద్ధులు, మంచి ఆలోచనలు. మంచి ఆలోచన లేస్తుంది, చెడు ఆలోచన లేస్తుంది. చెడు ఆలోచన మంచి ఆలోచనని తొక్కేసింది అనుకోండి, రాక్షస గణములు గెలిచాయని గుర్తు. నేను ఇలా వెళ్ళిపోతుంటే, ఇంత ప్రసంగం చేసి వెళ్ళిపోతుంటే నాకు బంగారం గొలుసు కనపడింది అనుకోండి, తప్పు ఎందుకురా సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పి గొలుసుకు ఆశపడతావు, ఎవరిదో వాళ్ళకి శ్రీనివాస్ కుమార్ గారికి ఇచ్చేయి, ఎవరిదో అడిగి మైక్లో ఇచ్చేస్తారు అనిపించింది అనుకోండి, దేవతాగణాలు మాట్లాడే, ఏమిట్రా సుబ్రహ్మణ్యుడే ఇచ్చాడు, ఆయన రూపంలో వచ్చిస్తాడేటి, కింద పడే కాలుతో తొక్కి ఎవరో చూడకుండా జేబులో పడేసుకో అందనుకోండి, రాక్షస గణాలు మాట్లాడాయి. ఇప్పుడు నేను గొలుసు జేబులో పడేసుకుంటే రాక్షస గణాలకి లొంగాను, శ్రీనివాస్ కుమార్ గారికి ఇచ్చేస్తే దేవతాగణాలకి లొంగాను. ఈ దేవతాగణములు రాక్షస గణములు రెండూ మాట్లాడడం అనేటటువంటిది అందరిలోనూ ఉంటుంది. మీ విషయం నాకు తెలియదు, మీలో దేవతాగణములే మాట్లాడతాయేమో, నాలో రెండూ మాట్లాడుతుంటాయి. కానీ అలా మాట్లాడకుండా దేవతాగణములే మాట్లాడడం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? సుబ్రహ్మణ్యారాధన వలన ప్రారంభమవుతుంది. ఆయన దేవసేనాధిపతి, సేనాధిపతి ఎక్కడుంటే సైన్యం అక్కడ ఉంటుంది. ఆయనని ఇక్కడ పెట్టుకున్నప్పుడు దేవతలు ఇక్కడ ఉంటారు. అంటే మంచి ఆలోచనలు, మంచి వృత్తులు ఉంటాయి. ఎందుకో తెలుసా? మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నిన్న నా ప్రసంగం అక్కడే మొదలుపెట్టా. అసలు మీరు 5 ఇంద్రియ ద్వారములలోంచి లోపలికి ఏం పంపుతారన్న దాన్ని బట్టే మనసు తయారవుతూ ఉంటుంది. ఈ లోపలికి ఏ వెడతాయో అదే మనసు అవుతుంది. ఈ లోపలికి మీరు వేటిని పంపుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం వింటున్నారు, దాన్ని బట్టి మనసు. మీరు చూడని దాన్ని మనసు కోరదు, మీరు ఏది చూశారో అది మనసు కోరుతుంది. మీరు చూపించకూడనివి చూపించినప్పుడు అసలు మనసు కోరదు, సాత్వికంగా ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు కూర్చున్నంత కాలం దేవతాగణములే నిలబడతాయి. నిలబడినప్పుడు అసలు రాక్షస గణముల మాట ఉండదు. కాబట్టే వాళ్ళకి పలుకుతూ ఉంటాడు ఈశ్వరుడు, ఎప్పుడూ పలుకుతూ ఉంటాడు. అయితే ఇవి అసాధారణంగా ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్య భక్తి ఉంది చూశారు, పరమ చమత్కారమైంది. అది అలవాటు పడాలి. కానీ అసలు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి అనుగ్రహం కలిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి సమాగమ స్వరూపమే ఆయన. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి, దానికోసం తలబాదుకుని ఇప్పుడు నేను 2 గంటలు మాట్లాడక్కర్లేదు, తేలిగ్గా అర్థం అవ్వాలంటే మీకు నేను ఉదాహరణ చెప్తా. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గురించి తెలియని వాళ్ళు ఉండరు. నడిచే దేవుడిని పేర్గాంచిన మహాపురుషులు, కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు. వారిని తరచుగా ఒక ప్రశ్న అడుగుతుండేవారు. మీ అన్నగారే కదా మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు, అంతటి నిష్ఠాగరిష్ఠుడు కదా, అంత వేదం చదువుకున్నారు కదా, అంత గురుభక్తి తత్పరులు కదా, గురువుగారు మసూచితో ఉండగా దగ్గరకి వెళ్ళొద్దు అంటే గురుసేవ కన్నా నా జీవితంలో ఇంకొకటి లేదని కదా గురుసేవ చేశారు. అటువంటి మహాదేవేంద్ర సరస్వతి స్వామి వారు 20 రోజులు కూడా బతకలేదు పీఠాధిపత్యం తీసుకుని. ఆయన 20 రోజులు కూడా ఉండలేదు. అమ్మవారు తీసుకెళ్ళిపోయింది, మిమ్మల్ని శతాయుష్కుణ్ణి చేసింది. మిమ్మల్ని 100 ఏళ్ళు ఎందుకు ఉంచింది, ఆయన్ని 20 రోజులు కూడా ఎందుకు ఉంచలేదు? ఏదో ఉండాలిగా కారణం. ఎందుకు మిమ్మల్ని ఉంచింది, ఆయన్ని ఉంచలేదు? ఏమిటి కారణం అయి ఉంటుంది అని అడిగేవారు. ఆయన ఎప్పుడూ చెప్పేవారు కాదు. ఆయనకి తెలియకనుకుంటున్నారా? ఆయనకి తెలుసు. ఆఖరికి నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే ఆయనకి 80-90 సంవత్సరాల వయస్సు మధ్యలో మళ్ళీ ఒక అంతేవాసి ఇదే ప్రశ్న వేశాడు. ఆ రోజున ఆయన గొణిగారు, ఒక గొణుగుడు. ఈ ప్రశ్న ఎప్పుడో అడిగా అమ్మని నేనన్నారు. అడిగితే ఆవిడ ఏమందో తెలుసా నాతో? వాడు దైహికంగా పోయాడు, నువ్వు మానసికంగా పోయావు అన్నారు. వాళ్ళకి అర్థం కాల. ఏమిటి మాట? మళ్ళీ వెంటనే అడిగితే బాగుంటుందా ఆయన్ని? అందులో అప్పటికి ఆయన పరిస్థితి ఏమిటి? ఒక మాట మాట్లాడి ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఆఖరాఖరణ ఆయన అనుగ్రహ భాషణాలు కూడా ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడవలసి వస్తే సుధా సింధోర్మధ్యే అనేవారు. మళ్ళీ జారిపోయేవారు ధ్యానంలోకి. ఇప్పటికీ ఉన్నారు ఆంధ్రదేశంలో మహానుభావుడు అటువంటి ఆయన. మాట్లాడుతూ ధ్యానంలోకి జారిపోతుంటారు. ఇప్పటికీ పేరు ఎందుకులేండి. కానీ అమ్మ దర్శనం చేస్తుండేవారు. మళ్ళీ బహిర్ముఖులై సుధా సింధోర్మధ్యే అంటే అని 4 మాటలు చెప్పి మళ్ళీ జారిపోయేవారు. ఆఖరాఖరణ అంత తేలిగ్గా ధ్యానంలోకి, ఆయన సమాధిలోకి వెళ్ళిపోతుండేవారు. ఆయన ఇంకా అందరూ ఆయన్ని చుట్టూ ఉన్న వాళ్ళు గట్టిగా పట్టుకుంటే పెద్ద నవ్వు నవ్వి ఒక మాట చెప్పారు. వాణ్ణి దైహికంగా పొమ్మన్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే,
వాడు పరమ వైదిక నిష్ఠాగరిష్ఠుడు. సమాజంలో పాపం ఎక్కువైపోతోంది, ఇందులో ఇమిడి సంచారం చేసి కడగలేవు, అందుకుని శరీరం విడిచిపెట్టేసి నువ్వు విదేహముక్తిని పొంది నాలోకొచ్చేయి అని తీసేసుకున్నాను. నిన్నెందుకు ఉంచానో తెలుసా? నువ్వు మానసికంగా చచ్చిపోయావు, అంటే నీకు మనసు లేదు, నీకు రాగద్వేషాలు లేవు, పరిపూర్ణమైన సన్యాసిని తీసి సమాజోద్ధరణ కొరకు నిన్ను పంపాను శక్తినిచ్చి. మానసికంగా నువ్వు చచ్చిపోయావు, దైహికంగా వాడు చచ్చిపోయాడని అమ్మ నాతో అన్న మాటకు అర్థం అది అని చెప్పారు. సుబ్రహ్మణ్య ఆరాధనం గురించి మహాస్వామి చెప్తుండేవారు. సుబ్రహ్మణ్య ఆరాధనలో మహాస్వామి దిట్ట. అసలు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం కుమారకోష్టంలోనే జరిగింది. అక్కడ స్నానమే చిట్ట చివరి స్నానం బ్రహ్మచారి గారు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యారాధన చేసేటటువంటి వాళ్ళకి లోపల దేవతలు మాత్రమే ఉంటారు, రాక్షసగణములు ఉండవు. రాక్షసగణములు లేని కారణం చేత, దేవతలే ఉన్న కారణం చేత వాళ్ళ కర్మానుష్ఠానం అంతా పరమభక్తి తత్పరతతో నిండిపోతుంది, పరమధార్మికంగా ఉంటారు. అప్పుడు వారి మాట ఏమవుతుందంటే, వారు మాట్లాడినది సత్యం అవదు, వారు సత్యమును మాట్లాడటం కాదు, వారు మాట్లాడినది సత్యం అవుతుంది. ఒక అల్పాయుర్దాయం ఉన్నవాడు వచ్చి నమస్కారం చేస్తే దీర్ఘాయుష్మాన్ భవ అన్నారనుకోండి, ఆయన అన్నారు కాబట్టి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, ఆయన మాట అబద్ధం అవడానికి వీల్లేదు. ఇంకా కారణం సుబ్రహ్మణ్య ఆరాధన ఆ శక్తికి ఎత్తేస్తుంది మనిషిని. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. పూజలో పంచాయతనాన్ని ప్రవేశపెట్టారు. మీ ఇష్టదైవం ఎవరుంటారో వారు మధ్యలో ఉంటారు, చుట్టూ నలుగురు ఉంటారు. ఉదాహరణకి నేను శైవుణ్ణి అనుకోండి, పరమేశ్వరుణ్ణి నా కులదైవం ఆరాధ్య దైవం అనుకోండి, పరమేశ్వరుడు మధ్యలో ఉంటాడు. చుట్టూ విఘ్నేశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, అమ్మవారు అంబిక నలుగురు ఉంటారు. నేను భేదభావంతో పూజ చేయకూడదు. శివుణ్ణి ఆరాధన చెయ్యాలి అంటే తిన్నగా పువ్వు శివుడి మీద వెయ్యకూడదు. వీళ్ళ అనుమతి లేకుండా నేను వెళ్ళలేను. నేను ఇక్కడికి రావాలి అంటే నేను ఎవరి మాటకి కట్టుబడిపోతానో వాళ్ళని నా దగ్గరికి తీసుకొస్తే వచ్చేసానా లేదా? అలా శివుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరి మాటకు ఆయన లొంగిపోతాడో వాళ్ళ పాదం మీద పువ్వు వెయ్యాలి, ముందు ఈ నలుగురికి వెయ్యాలి. అంటే ఇప్పుడు మీరు శివుడు విష్ణువు భేదమని ఎలా అంటారు నాకు చెప్పండి? ఆయన పాదాలు పట్టుకోకుండా శివుడు దొరకనే దొరకడు. విష్ణువు మధ్యలో ఉన్నాడు అనుకోండి, శివుడి పాదాల మీద వేయకుండా విష్ణువు దొరకడు. అది ఆయన సామరస్యం. భేదాన్ని ఆయన తిరస్కరించారు. పంచాయతన పూజ పెట్టారు, ఇందులో సుబ్రహ్మణ్యుడు లేడు. నేను అంటే శివుణ్ణి ఉదాహరణగా నేను చెప్తున్నాను. శివుడు మధ్యలో ఉండి విఘ్నేశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, అంబిక నలుగురు ఉన్నారు, మధ్యలో శివుడు ఉన్నాడు. సుబ్రహ్మణ్యుడేడి? శంకరాచార్యుల వారు మరి షణ్మత స్థాపనాచార్యుడైనప్పుడు సుబ్రహ్మణ్యుడి ఆరాధనా విధానం మోక్షమునకు కారణమని భగవత్తత్వంగా నిర్ణయం చేశారుగా. మరి పంచాయతన పూజ అని 5 పెట్టి సుబ్రహ్మణ్యుడికి స్థానం ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే కారణం ఒకటే, ఆయన జ్యోతిస్వరూపుడు. జ్యోతియే సుబ్రహ్మణ్యుడు. వీళ్ళ నలుగురి దగ్గరికి పువ్వుడేయడానికి కూడా ముందు దీపం వెలిగిస్తారు, ఆ జ్యోతి ఆయనే. అందుకని ఇది అక్కర్లేదు. అసలు ఇక్కడ జ్యోతి కన్నా ముందు సంధ్యావందనం చేయగానే సమిధాదానం ఉంది, అగ్నికార్యం ఉంది. అగ్నికార్యంలో అగ్నిహోత్రుడు ఆయనే, జ్యోతి ఆయనే. ఇక్కడ జ్యోతి ఆయనే. ఇక జ్యోతి ఆయనై ఉంటే పోనీ దీపం పెట్టని వాడు ఉంటాడేమో, హారతిస్తుంటారుగా అస్తమానం, ఆ హారతిలో జ్యోతి ఆయనే. ఇక్కడికి సభా ప్రారంభం దేంతో? నీరాజన దర్శనంతో. పూర్తి ఎక్కడ? సుబ్రహ్మణ్య దర్శనంతో, జ్యోతి దర్శనంతో. అందుకే ఇప్పటికీ అరుణాచలం సుబ్రహ్మణ్య క్షేత్రం అని ఓ పేరుంది. కారణం ఏమిటో తెలుసా? అగ్నిస్వరూపంగా ఉండేవాడు సుబ్రహ్మణ్యుడు, జ్ఞానాగ్నిగా ఉండేవాడు పరమశివుడు. అందుకే అగ్ని జ్యోతి వెలుగుతుంటుంది ఇప్పటికీ. కార్తీక పౌర్ణమి నాడు అంత పెద్ద జ్యోతి వెలిగిస్తూ ఉంటారు. అరుణాచలం సుబ్రహ్మణ్య క్షేత్రము అని ఒక ప్రతీతి. కాబట్టి అంత గొప్ప క్షేత్రమైనటువంటి అరుణాచలంలో అగ్ని దర్శనం, పూజలో జ్యోతి స్వరూపమే సుబ్రహ్మణ్య దర్శనం. అందుకని ఇక వేరుంచరు. కానీ తృప్తి తీరని వాళ్ళు కొంతమంది ఉంటారు. మాకు ఎలా అయినా సుబ్రహ్మణ్యుడు ఉండాలండి, ఏదో ఒక రూపంతో ఉండాలండి అంటే ఏం చేస్తారో తెలుసా?
రూపం పెట్టక్కర్లా, శూలం పెడితే చాలు. అందుకే వేల్ అని పేరు కూడా పెట్టుకుంటుంటారు, వేలాయుధన్ అని. ఆంధ్రదేశంలో అక్కర్లేదనుకోండి ఆ పేర్లన్నీ. ఇవాళ తమిళ దేశం వాళ్ళు మార్గదర్శకులు, వాళ్ళు పెట్టుకుంటారు. నాకేం మొహమాటాలు లేవు, ఉన్నదున్నట్టు మంచి ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడటమే నాకు అలవాటు. వేలాయుధన్ అన్న పేరు పెట్టుకుంటారు వాళ్ళు. వేలాయుధన్ అంటే వేల్ అంటే శూలం, వేలాయుధన్ అంటే శూలము ఆయుధముగా కలిగిన వాడు. ఏమిటో తెలుసా శూలం? అమ్మవారు. అమ్మవారి శక్తిగా మారి శూలంగా ఆయన చేతిలోకి వెళ్ళింది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ విశాఖేంద్రోపేంద్రో అని ముందు నమస్కారం ఎవరికి చేస్తాడంటే అమ్మ దగ్గరికి పరిగెత్తుకొస్తుంటాడు రాక్షసుల్ని గెలిచి. కారణం అమ్మ నువ్వే నా చేతి శూలంగా ఉన్నావని. శక్తి, శక్తివేల్ అంటుంటారు. అందుకే శక్తియే శూలంగా ఉంటుంది. కాదు, ఆ శూలం అగ్ని, జ్ఞానాగ్ని. సుబ్రహ్మణ్యుడు జ్ఞానాగ్ని స్వరూపి, అందుకే జ్యోతి రూపంగా నిలబడతాడు. అగ్నిగా, అగ్నియే కాకుండా ఋగ్వేదంలో అగ్నిగా కాకుండా అగ్నిగా ఆరాధింపబడేవాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఒకడు శివుడు, అష్టమూర్తుల్లో అగ్నిగా ఆరాధింపబడతాడు. అమ్మవారు అగ్ని రూపంలో ఆరాధింపబడుతుంది. ఇది మీకు చమత్కారంగా ఉండొచ్చు వైదిక స్పర్శలో. అమ్మవారు అగ్ని రూపంగా ఆరాధింపబడడం ఏమిటంటే అది ఎక్కడుంది అని. మనం కుంకుమార్చనలు చేస్తే లక్ష్మీదేవి మూర్తులు పెట్టి కుంకుమార్చనలు చేస్తారు, లలితాదేవి మూర్తులు పెట్టి. మీరు మలయాళ దేశం వెడితే మలయాళ దేశంలో దీపం వెలిగించి ఆ జ్యోతి వంక చూస్తూ కుంకుమార్చన చేస్తారు. అమ్మవారిని జ్యోతిలో చూస్తారు మలయాళ దేశంలో. అమ్మవారిని జ్యోతిలో చూసే సంప్రదాయం ఉంది. జ్యోతి జ్ఞానాగ్నిగా జ్యోతి రూపంగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. ఇంతేకాదు అసలు సుబ్రహ్మణ్య తత్వం అద్భుతం. నేను ఏమిటి చెప్పేది 2 రోజుల్లో, ఏమవుతుంది, ఏదో అనాలని ఏదో సంతోషానికి అంటూ ఉండడం అంతే. మయూరవాహనుడు, మయూరవాహనము అనేటటువంటి దానికి అబ్బాయి ఎన్ని అర్థాలు. అది పావుని చంపుతుంది నెమలి. 2, అది ఒక్కటే సృష్టి యందు శారీరకమైన సంబంధమును పెట్టుకోదు. 3, మేఘమును చూస్తే నర్తిస్తుంది. దానికి ఈ 3 లక్షణాలు ఉంటాయి కాబట్టి నెమలి, మయూరమని పేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఉంటే ఆ పేరుతో పిలుస్తారు సంస్కృతంలో. పావుని చంపుతుంది, పావుని కాళ్ళ కింద పెట్టి తొక్కుతుంది. పావుని చంపడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, పావు వేదాంత శాస్త్రంలో దేనికి గుర్తు అంటే మృత్యువునకు గుర్తు, ఊర్ధ్వముఖ చలనమునకు గుర్తు. 2, ఒకటి విరుద్ధ ప్రక్రియ, ఒకటి సమర్థ ప్రక్రియ. అందుకే బ్యాడ్ స్నేక్ అంటే గుడ్ స్నేక్ అంటూ ఉంటారు, చెడ్డ పాము మంచి పాము అంటారు. అందుకే మీరు చూడండి దేవతలందరూ నాగయజ్ఞోపవీత ధారిణం అని నాగయజ్ఞోపవీతం వేసుకుంటారు, పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. నాగాభరణములని పావుల్ని చుట్టుకుంటారు. మీరు వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే 7 కొండల మీద నాగాభరణాలు పెట్టుకుని ఉంటాడు. ఎందుకు నాగాభరణం పెట్టుకుంటారంటే పాము మృత్యువునకు సంకేతం ఒకటి, పాము ఊర్ధ్వముఖ చలనానికి సంకేతం ఒకటి, పైకి వెళ్ళి భగవంతుణ్ణి కలవడానికి గుర్తు. అందుకే మూలాధారంలో చుట్టుకుని పాముగా పడుకుంటుంది, సుబ్రహ్మణ్యుడు పాము రూపంలో ఉంటాడు అని. సరే, అందుచేత మయూరవాహనము అన్నదానికి గుర్తు ఏంటంటే మృత్యువునికి మృత్యు, ఆయనని నమ్ముకున్న వాడి ఆఖరి చావు ఇదే. అంటే ఈ శరీరమే ఆఖరిసారి చచ్చిపోతుంది, ఇక చావడానికి మళ్ళీ పుట్టదు. అంటే మోక్షం ఇవ్వగలిగిన వాడు పావుని చంపే నెమలి మీద ఉంటాడు. నెమలికి భౌతిక సంపర్కం లేదు. నెమలి మేఘాన్ని చూసినప్పుడు వర్షం వచ్చే ముందు మగనెమలి నృత్యం చేస్తుంది. నృత్యం చేస్తున్నప్పుడు దాని కంటి వెంట ఆనంద ధార పడుతుంది. ఆడనెమలి దాని చుట్టూ తిరిగి అది కింద పడేటప్పుడు కింద పడకుండా నోరు పెట్టి పట్టుకుంటుంది, పట్టుకుని మింగుతుంది, మింగితే గర్భధారణ చేస్తుంది. తప్ప భౌతిక సంపర్కం లేదు. నేను సుబ్రహ్మణ్యుణ్ణి, ఎప్పుడు బ్రహ్మజ్ఞానమునందు రమిస్తూ ఉంటాను, భౌతిక సంపర్కం లేనివాడిని. అందుకే ఉత్తర భారతదేశంలో ఆచారకాండకే విశిష్టంగా, అంటే ఇప్పుడు నేను దాన్ని లోతుగా వ్యాఖ్యానం చేయడం సాధ్యం కాదు, ఒక విశిష్టమైన లక్షణం ఉంది. సుబ్రహ్మణ్య దేవాలయంలోకి ఆడవాళ్ళు వెళ్ళరు, అంత బ్రహ్మనిష్టతో ఉంటాడు ఆయన. సన్యాస ఆశ్రమాల్లోకి చీకటి పడ్డాక వెళ్ళరు, సూర్యాస్తమయం తర్వాత. సుబ్రహ్మణ్య దేవాలయంలోకి అసలు ఎప్పుడూ ఆడవాళ్ళు వెళ్ళరు, అంత నైష్ఠిక బ్రహ్మచర్యంతో ఉంటాడని. దక్షిణ దేశంలో ఆచారం లేదు. ఆచారం మారాలి అంటే వేదం ఓ మాట చెప్పింది, శరీరమునకు ఇబ్బంది అయితే ఆచారం మారవచ్చని చెప్పింది, అవకాశం ఇచ్చింది. ఇక్కడ దక్షిణ దేశంలో శివుడికి అభిషేకం చేయాలంటే ఉత్తరీయం తీసి మొలక కట్టుకుని అభిషేకం చేయొచ్చు. కార్తీక మాస పౌర్ణమి నాడో ఎప్పుడో మంచి చలిలో కాశీలో పెడతానంటే ఒళ్ళు కొయ్యబారిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఆయన ఓ పంచె కట్టుకుని దాని మీద ఓ లాల్చీ వేసుకుని దాని మీద ఓ కోటు వేసుకుని అభిషేకం చేస్తుంటాడు. తప్ప అండి అంటే తప్పు కాదు.
ఎందుచేత అంటే ఆచారకాండకి మినహాయింపు ఎప్పుడు ఇస్తారంటే వాతావరణ పరిస్థితుల చేత మినహాయింపులు ఇచ్చింది, వేదం ఇచ్చింది, నేను కాదు. కానీ ఆచారకాండలో వాతావరణ సంబంధం కాకుండా అవతారమునకున్నటువంటి వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రవేశం ఆడవాళ్లు చెయ్యనిది ఒక్క సుబ్రహ్మణ్యుడి విషయంలోనే. ఉత్తర భారతం అంతా ఆడవాళ్ళు వెళ్ళరు, ఒక్క దక్షిణ భారతదేశంలోనే సుబ్రహ్మణ్యుడికి వెడతారు. అందుకని ఆయనకి అసలు భౌతిక సంపర్కం లేదు, ఆడదాన్ని ఆడదని చూడ్డ అసలు ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడు కనుక మయూర వాహనం మీద ఉంటాడు. మబ్బు కనపడితే నృత్యం చేస్తుంది నెమలి. ఏది నల్ల మబ్బు? భక్తుడు, పరమభక్తుడైన వాడు కనపడితే తాను నృత్యం చేస్తాడు, తాను సంతోషపడిపోతాడు. అంతటి దయార్ద్ర హృదయుడు, అంతటి కారుణ్యమూర్తి. ఆయన కనబడితే భక్తుడు నాట్యం చేయడం కాదు, భక్తుడు కనబడితే ఆయన నాట్యం చేస్తాడు. అంతటి కరుణామూర్తి. ఇది చెప్పడానికి మయూర వాహనం మీద ఉంటాడు, కాలస్వరూపి ఆయన. అందుకే నెమలి మీద ఉంటాడు. నెమలికి పింఛం విప్పే అలవాటు ఉంటుంది, పింఛాన్ని ముడిచే అలవాటు ఉంటుంది. కాలము ఋతువులుగా విచ్చుకుంటుంది, 6 ఋతువులుగా విచ్చుకుంటుంది. అందుకని షడాననుడు 6 ముఖములతో ఉంటాడు. 6 ఋతువులుగా విచ్చుకోకపోతే జీవకోటికి సృష్టి స్థితి లయములు ఉండవు. మీరు చూస్తున్నారు కదా, చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసములు శరద్ ఋతువు, తరువాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు, తర్వాత శిశిర ఋతువు, తర్వాత మళ్ళీ వసంత ఋతువు. 6 ఋతువులు తిరుగుతూ ఉంటాయి. ఈ ఋతువు మారకపోతే కాలంలో మాసముల యందు ఋతువు రాలేదనుకోండి, సృష్టి నిలబడదు. కాలస్వరూపంగా ఋతుధర్మంగా పోషిస్తాడు. ఋతు సుదర్శన కాల పరమిష్టి పరిగ్రహ అని విష్ణువుకి పేరు. ఋతురూపంగా మారాలి. ఋతురూపంగా అంటే వసంత ఋతువు వచ్చేటప్పటికి ఆహ్లాదంగా ఉండాలి, గ్రీష్మం వచ్చేటప్పటికి తాపం కలగాలి, విపరీతమైన వేడి పుట్టాలి. అప్పుడు దోమలు ఈగలు పెరిగినవన్నీ చచ్చిపోతాయి. ఆ తరువాత వర్షం పడాలి, నామరూపాలు లేనివన్నీ నామరూపాలు అవ్వాలి. అప్పటి వరకు భూమిలో పడిపోయిన సీతాఫలం గింజ చెట్టు అవ్వాలి. వర్షం పడితే తప్ప నామరూపాత్మకంగా జగత్తు పెరగదు మళ్ళీ. ఆ తర్వాత వచ్చేటటువంటి ఋతువు శరదృతువు. శరదృతువులో పండు వెన్నెల కాయాలి. పండు వెన్నెల కాసి నేలంతా మిట్టపల్లాలు మళ్ళీ పైకి తేలాలి, నీరంతా కూడా స్వచ్ఛమైపోవాలి. అమ్మవారి ఆరాధనలు లోకంలో విశేషంగా జరగాలి. రాజులు యుద్ధాలకు వెళ్ళాలి. శారదాదేవిని ఉపాసన చేసి విద్యార్థులందరూ కూడా విద్యా సముపార్జన ప్రారంభం చెయ్యాలి. ఉపాసన చేసేటటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేసి ఉపాసనని మొదలు పెట్టాలి. అందుకే అటూ కాదు ఇటూ కాదు, మధ్యలో నక్షత్రంతో మొదలవుతాయి శారదా నవరాత్రులు. అసలు నిజానికి మొదటి నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంతో మొదలైనటువంటివి ఏవున్నాయో దాంతో మొదలైనటువంటిది ఆశ్వీజ మాసం. ఆశ్వీజ మాసం మొదట ఉండాలా? అటూ కాదు ఇటూ కాదు, 13 నక్షత్రాలు అటు 13 నక్షత్రాలు ఇటు వదిలేస్తే మధ్యలో నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రంతో చంద్రుడు కూడిన చైత్రమాసం మొదటికి వెళ్ళింది. అశ్విని నక్షత్రంతో ఉన్న ఆశ్వీజ మాసం మధ్యలోకి వెళ్ళింది. మధ్యలోకి వెళ్ళిన ఆశ్వీజ మాసం దగ్గర శారదా నవరాత్రులు మొదలు. అంటే ఉపాసన ఎక్కడ అంటే ఋతువుని బట్టి కాలాన్ని బట్టి మొదలవుతుంది. దక్షిణాయనంలో శారదా నవరాత్రుల దగ్గర ఉపాసన మొదలవుతుంది. అక్కడ నవరాత్రులు మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమునకు ముందొచ్చేటటువంటి వసంత నవరాత్రుల యందు పూర్తయిపోతుంది. అదొక చక్రం ఉపాసనలో. మళ్ళీ నవరాత్రి చక్రంగా తిరుగుతుంది. ఈ తిరిగేటప్పుడు ఈ ఋతుధర్మం ఆవిష్కరింపబడకపోతే అసలు మీకు ఉపాసన నడవదు, ఆంతరవృద్ధి ఉండదు, బయట వృద్ధి ఉండదు. మొక్కలు పెరగవు, కాయలు కాయవు, పళ్ళు పండవు, చల్లతనం ఉండదు, వెన్నెలు ఉండదు. ఎప్పుడూ ఎండే కాసేసింది అనుకోండి, నీళ్ళు ఎక్కడుంటాయి? ఆవిరైపోతాయి. ఎప్పుడూ వర్షమే కురిసేసింది అనుకోండి, అప్పడాలు ఎలా పెట్టుకుంటారు, బట్టలు ఎలా ఆరేసుకుంటారు? రెండూ తప్ప మూడోది లేదనుకోండి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? అందుకని శీతాకాలం వచ్చి చంద్రుడు బాగా ప్రకాశించాలి. చెట్లకు ఆకులు తమంత తాముగా రాలిపోతే తప్ప చీడాపీడా పోయి మళ్ళీ స్వచ్ఛమైన ఆకులు పెట్టుకోవడానికి ఉండదు. శిశిర ఋతువు రావాలి, వస్తే తప్ప అది వాటికి ఆహార కేంద్రం. అవి పుచ్చిపోతే చెట్టు పాడైపోతుంది, ఆకులు వదిలి ఆకులు పట్టుకుంటాయి. శిశిర ఋతువు. ఋతుధర్మాన్ని బట్టి ప్రకృతి మారిపోతుండాలి. కాలస్వరూపమంతా మారిపోతే మళ్ళీ సుబ్రహ్మణ్యుడైపోతాడు, నెమలి వాహనం మీద షడాననుడైపోతాడు. కాలతత్వము సుబ్రహ్మణ్యుడు, ఋతుధర్మము సుబ్రహ్మణ్యుడు, ప్రకృతి సుబ్రహ్మణ్యుడు, పరబ్రహ్మతత్వంగా మళ్ళీ షణ్మత స్థాపనాచార్యులై శంకరాచార్యుల వారు ఎందుకు కౌమారం తీసుకొచ్చారో చూస్తే పరబ్రహ్మతత్వంగా ఆవిష్కరింపబడతాడు. అలాగే అంత తేలికైన వాడు, అంత ఉదారుడు. అందుకే కావడికి మురిసిపోతాడు. తులామాసమని మనకి సౌరమానం కాదు కాబట్టి చాంద్రమానంలో రాదది. ఆ సౌరమానం పాటించేటటువంటి తమిళ దేశంలో తులామాసము అని వస్తుంది. తులామాసం అంటే తులా అంటే తక్కెడ,
తక్కెడ దేనికి గుర్తు అంటే సమానత్వానికి గుర్తు. తక్కెడ ఎప్పుడు ఇలా పట్టుకుంటే ఒక పక్క ఒరిగిపోయింది అనుకోండి, రెండూ సమానంగా లేవని, రెండు సమానం అయ్యే వరకు వేయడమో తీయడమో చేస్తూ ఉంటారు. రెండూ సమానంగా ఉంటే తుల, రెండూ సమానంగా ఉండడం అంటే జ్ఞానం. తులామాసమునందు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఉత్సవాలు ఉంటాయి. షష్ఠి ఉత్సవాలు చేస్తారు. ఆరుముఖముల వాడు షష్ఠి ఆయనకిష్టం కాదు, షష్ఠి ఆయన తత్వావిష్కార తిథి, ఆయన తత్వము షష్ఠి ఎందు ప్రకటనమవుతుంది. కావిడి పట్టుకుని పెడతారు. అది ఇడుంబన్ వృత్తాంతము అని ఒక వృత్తాంతం. పళని ఓ రాక్షసుడు అగస్త్యుడు ఏదో కొండ పట్ట రావడం, సుబ్రహ్మణ్యుడు కొండ మీద కూర్చోవడం, చూడడం, ఆయన్ని ఏదో ఓడించడం, అప్పటి నుంచి నేను ఇక్కడే కూర్చుంటాను, ముందు నా దర్శనం చెయ్యాలి, తర్వాత నీ దర్శనం చెయ్యాలని వరం ఇవ్వడం. నువ్వు కావిడి పట్టుకొచ్చి అహంకారానికి పోతే నిన్ను ఓడించాను కాబట్టి ఎవరు కావిడి పట్టుకొస్తారో వాళ్ళకి కోరిక తీరుస్తానన్నాడు. అందుకే ఇప్పటికే పాల కావిడి, పెరుగు కావిడి, తేనె కావిడి అని చెప్పి కావిళ్ళు పట్టుకుని మన వైపు తక్కువ. కానీ తమిళ దేశం వైపుకి మీరు వెళ్ళి చూస్తే 200 కిలోమీటర్లు కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు, పిల్లలు కావలసిన వాళ్ళు, పిల్లలు క్షేమంగా ఉండాలనుకున్న వాళ్ళు కావిళ్ళు పట్టుకుని ప్రయాణం చేసి పెడతారు. కావిళ్ళు పట్టుకుని వెడుతున్న వాళ్ళకి అన్నం పెట్టడానికి అన్నశాలలు ఏర్పాటు చేసి వంటలు వండి అన్నం పెడుతుంటారు. మా కంచిశంకర్ వంటలు చేయిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు చేయించి పెడుతుంటాడు ఈ కావిడి ఉత్సవంలో వెళ్ళే వాళ్ళకి. అంత అద్భుతమైన ఉత్సవాలు ఉన్నవాడు, మహనీయమూర్తి, అభిషేకాన్ని పొందేటటువంటి వాడు, చందనాలంకృతుడు. ఎన్ని విశేషాలు ఆయనకి సంప్రదాయంలో, ఆరాధనలో. అంత గొప్ప మూర్తి. కాబట్టి ఇక నేను ఎంతకని చెప్పడం, చాలా గొప్పవాడు అని ఒక్క మాటని. ఆయనకి మనం చెయ్యగలిగినది ఏమిటి అంటే త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి మనకి రుక్మిణీదేవి నేర్పింది కదూ. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఈ రెండిటిని చేర్చి 11వదైనటువంటి బుద్ధిని చేర్చి ఇలా ఉంచి నమస్కరిస్తే 11ంటిని ఆయన ముందు ఇలా పెడితే చాలు, సంకేతపరంగా అనుగ్రహిస్తాడు. ఏ మాట అక్కర్లేదు. అంత గొప్ప తత్వం సుబ్రహ్మణ్య తత్వం. నేను ఇంకా సుబ్రహ్మణ్య తత్వము సంతానకారకత్వము, సుబ్రహ్మణ్య తత్వము వేదనాదము, అసలు అద్భుతం అది. ఇప్పటికీ మోపిదేవిలో ఆశ్చర్యం జరుగుతుంది. ప్రధానమూర్తి కింద కలుగులో ఉంటుంది పాము, అందులో ఉంటాడు. వాయువుని వింటూ ఉంటాడు, వేదనాదాన్ని వింటూ ఉంటాడు. మంత్రాలు చదివేటప్పుడు దోషం ఎక్కువ వచ్చిందనుకోండి, స్వరంలో దోషం, కోపం వచ్చేస్తుంది. ఎవరిని ఏం చేయడు, కోపం వచ్చి అలుగుతాడు. అలిగి కలుగులోంచి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి ఎదురుకుండా తొట్టు ఉంటుంది, అందులోకి పోయి పడుకుంటాడు. నేను లోపల ఉండనంటాడు. నాదం తప్పు వస్తోంది, స్వరం తప్పు వస్తోంది, నేను విన్నా మంత్రం అంటాడు. అప్పుడు వచ్చి మళ్ళీ స్వరంతో చదువుతారు మంత్రం. చదివి తప్పు అయిపోయిందయా క్షమించు, నీ యథాస్థానాన్ని చేరమని అడుగుతారు. అప్పుడు ఒకసారి మళ్ళీ ఆ బుట్టలోంచి పైకి లేచి మళ్ళీ వెళ్ళిపోతాడు. అందరూ చూస్తుండగా జరుగుతుంది మోపిదేవిలో. నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నారేమో. మీరు కావాలంటే అర్చకుల్ని వెళ్ళి అడగండి, కిందే ఉంటుంది కలుగు, అందులోనే పడుకుని ఉంటాడు. అందరూ చూస్తుండగా బయటకు వస్తాడు. స్వరం తప్పినా, అనాచారం ఎక్కువైపోయినా బయటకు వచ్చేసి అలకపాన్ పెక్కి పడుకుంటాడు. మళ్ళీ వెళ్ళి వేదం స్వరంతో చెప్తే లోపలికి వెళ్ళిపోతాడు. ఆ నాదాన్ని ఇష్టపడతాడు కాబట్టి సర్పరూపంలో పడుకుంటాడు. చిన్న అపరాధం జరిగింది, ఒకసారి బ్రహ్మగారిని నిగ్రహించాడు. ఆ కారణానికి వచ్చి పుట్టలో పడుకుని ధ్యానం చేశాడు. అగస్త్యుల వారు కనిపెట్టారు, అది మోపిదేవి క్షేత్రం, కృష్ణా జిల్లా. వేదనాదానికి అంత ఇష్టపడతాడు. అందుకే వేదం చదువుకున్న వాళ్ళు, వేదాన్ని ఆమ్నాయం చేసేవాళ్ళు ఎక్కడుంటారో అక్కడక్కడ సర్పరూపంలో తిరుగుతూ ఉంటాడు. నాకు ప్రత్యక్షంగా తెలుసు. నేను కాకినాడ పట్టణంలో ఎక్కడ ఉంటున్నానో అక్కడే వెంకటనగర్లో రాష్ట్రపతి అవార్డు గ్రహీత మహానుభావుడు, గొప్ప వేద పండితుడు ఉండేవారు. ఆయన వేద పన్నాలు చెప్తుండేవారు శిష్యులకి. ఒక ప్రత్యేకమైన భాగం చెప్పేటప్పుడు ఆయన మడిబట్ట కట్టుకుని, శిష్యులు కూడా మడిబట్ట కట్టుకుని వచ్చి కూర్చుంటే పాఠం చెప్పేవారు. ఆయన వేదంలో ఆ మంత్రాల్ని మడి కట్టుకుని చెప్తున్నప్పుడు అంత జనసమర్థమైన ప్రదేశం, మేమున్న ప్రదేశం, ఎక్కడి నుంచి వచ్చేదో కూడా తెలియదు. ఇంత లావునున్నటువంటి కృష్ణ సర్పం వచ్చి ఆయన పాఠం చెప్తుంటే గోడ పక్కనే పడుకుని ఉండేది పాఠం చెప్పినంతసేపు. ఆయన స్వరంతో మంత్రం చెప్పి శిష్యులతో స్వరం తప్పకుండా మంత్రం చెప్పిస్తున్నంతసేపు పడుకుని వినేది. పాఠం అయిపోయిందని సహనా భవతు సహనౌ భునక్తు అని ఆయన మళ్ళీ శాంతి మంత్రం చెప్పిస్తే అది చుట్టూ తిరిగి గడప మించి మళ్ళీ వెళ్ళిపోయి అంతర్ధానం అయ్యేది. ప్రత్యక్షంగా కాకినాడ పట్టణంలో స్వానుభవంలో నేను చూశా కృష్ణ సర్పం రావడం. వచ్చి వేద విద్యార్థుల దగ్గర వేదనాదం వినేది. పరమ పవిత్రమైన భాగాన్ని నేర్పేటప్పుడు ఆయన మడి కట్టుకుని ఉపవాసంతో చెప్పేవారు. ఆయన మడి కట్టుకుని ఉపవాసంతో శిష్యులకి చెప్తున్నారంటే వచ్చేసేది. మహానుభావుడు. నాకు ఇప్పటికీ గుర్తు. ఎంత ప్రేమ అంటే నా మీద,
నేను ఉపన్యాసం చెప్తుంటే బయటికి వెళ్ళని మనిషి ఆయన వచ్చి దేవాలయంలో కూర్చుని ఉపన్యాసం వినేవారు. నాయనా వేదధర్మం అంటే ఇంత అనురక్తిరా నీకు, నువ్వు వేదం గురించి చెప్పాలరా నాయనా అని పొంగిపోతుండేవారు. తరువాతి కాలంలో శరీరం విడిచిపెట్టేశారు. భార్య గారికి నడుం కూడా వంగిపోయి ఇద్దరు శివాలయానికి ప్రదక్షిణం చేస్తుండేవారు. అంతటి మహానుభావులు. అందుకే తూర్పుగోదావరిలో ఇప్పటికీ ఎక్కడెక్కడ వేద పండితులు ఉన్నారో అక్కడక్కడ ప్రత్యేకంగా ఈ పాము రూపంలో సుబ్రహ్మణ్యుడు తిరిగి వెలిసినటువంటి క్షేత్రాలున్నాయి. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంశంలో ఒకసారి పామే పుట్టింది. ఒక ఆడదానికి వాళ్ళ వంశంలో ఒక పాము పుట్టింది. పాము పుడితే 10 మందిలోకి ఆ పాముని తీసుకెడితే పాముని భయపడతారని తీసుకెళ్లేవారు కాదు. ఆ పాము వాళ్ళ ఇంట్లో తిరిగేది. ఆకలేస్తే తల్లి దగ్గరికి వచ్చి బుస్ బుస్ అనేది. దానికి పెద్దదైపోయింది. పాలు పట్టడం ఎలా అనుమానపడి వాళ్ళు రోట్లో పాలు పోసి చల్లారబెట్టి అది వచ్చి పాలు తాగడం అలవాటు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ ఓ పేరంటానికి వెళ్లాల్సి వచ్చింది. పక్క ఊరు ఇంట్లో ఉన్న వృద్ధురాలికి చెప్పింది, అమ్మా రోట్లో పాలు పోసి చల్లార పెట్టండి, ఆ పాము తాగుతుంది వచ్చని. ఆ పాము వచ్చి పాలు తాగుతుందని తెలిసి కూడా ఇంట్లో వృద్ధురాలు మరుగు పాలు పోసింది. ఈ పాము తిన్నగా వచ్చి రోలెక్కి పాలు రోజు తల్లి పట్టడం అలవాటు, ఆ పాలనుకుని తాగబోయింది. నోరు కాలిపోయి గిలగిలలాడి గబుక్కులు పడిపోయింది. ఆ కన్నంలో పడిపోయింది. పడిపోవడంలో చచ్చిపోయింది. శరీరం వదిలేసింది. తల్లి వచ్చింది. కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే ఏడిచినట్టు ఏడ్చి అంత్యేష్టి సంస్కారం చేశారు. చేస్తే కల్లోకి వచ్చింది. ఇకపైన పావుల విషయంలో మన ఇంట్లో ఈ జాగ్రత్తలు తీసుకోవలసింది అని కలలో చెప్పింది. ఆ వంశంలోనే ఆ పూర్వీకులలో పాము పుట్టిన వంశంలోనే సుబ్రహ్మణ్యావతారులై సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రులై మహాస్వామి ఆవిర్భవించారు. సుబ్రహ్మణ్య కటాక్షం అంటే అంత గొప్పది. అటువంటి సుబ్రహ్మణ్యానుగ్రహం, అటువంటి సుబ్రహ్మణ్యారాధన 365 రోజులు జరిగేటటువంటి మఠంలోకి నేను ప్రవేశించి వేరొక 2 రోజులు చెప్పాలనుకుంటే కాదు, మంగళవారం పూర్తయ్యేటట్టుగా రమ్మని నన్ను పిలిచి ఇక్కడ కూర్చోపెట్టి చెప్పించింది శ్రీనివాస కుమార్ గారిలో చేరి సుబ్రహ్మణ్యుడు ఆహ్వానించాడు. లేకపోతే నేనెంత, నాకున్న అర్హత ఎంత? ఒరే, నా మీద ఇంత నమ్మకం ఉన్నవాడివి రారా, మనవడు పుడితే కార్తికేయ శర్మ అని పేరు పెట్టావో రమ్మని పిలిచాడు. ఇంత గొప్ప మఠ ప్రాంగణంలోకి వచ్చి 2 రోజులు సుబ్రహ్మణ్య వైభవం మీద మాట్లాడడం జరిగింది. ఎప్పటికైనా నాకు అవకాశం ఉంటే ఈ ప్రాంగణమని నేను మాట ఇవ్వలేను, కానీ సుబ్రహ్మణ్య వైభవాన్నంతటినీ కూడా పరిపూర్ణంగా నాకు తృప్తి కలిగేటట్టుగా కుమార సంభవ కావ్యంతో కలిపి కొన్ని 100 మంది కూర్చోడానికి అవకాశం ఉండే పెద్ద ప్రాంగణంలో చెప్పి సుబ్రహ్మణ్య కళ్యాణం కూడా చేసే ప్రయత్నాన్ని సుబ్రహ్మణ్యుడు అనుగ్రహించుగాక. అయితే నేను ముందరే చెప్తున్నాను, ఇది పవిత్రమైన ప్రాంగణం. ఇక్కడ నేను చెయ్యనని అనకూడదు, చెయ్యమని మీరు నన్ను అడగకూడదు. ఎందుకంటే ఈ ప్రాంగణం చాలదు. నేను ఎన్నుకున్న వేరొక ప్రాంగణంలో చేస్తాను. ఎక్కడైనా నాకు అవకాశం ఉన్నప్పుడు అది హైదరాబాద్లో చేయడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఒకానొకప్పుడు కాకినాడలో ఆ కళ్యాణం చేశాం. కళ్యాణం చేసినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ ప్రాంగణం రాత్రి వరకు నేనున్నాను సిద్ధం చేసినప్పుడు. ఆ ప్రాంగణం అంతా సిద్ధం చేసి ఆలస్యం అయిపోయిందని నేను ఇంటికి వెళ్ళిపోయాను. మా గోపాలకృష్ణ గారికి తెలుసు. ఆ ప్రాంగణంలోకి మళ్ళీ వెళ్ళి ఏవో మరిచిపోయామని చెప్పి శుద్ధి చేయడానికి అక్కడికి వెళ్ళి ఏదో కొన్ని తీయడానికి వెడితే పెద్ద పాము ఒకటి వచ్చి పడుకునుంది ప్రాంగణంలో. అది వెళ్ళిపోయింది. ఏ వ్యక్తి సుబ్రహ్మణ్య కళ్యాణం చేయించడానికి బ్రహ్మస్థానంలో కూర్చున్నాడో ఆ వ్యక్తి గంగలో స్నానం చేయడానికి వెళ్ళి కాశీలో ములిగితే సుబ్రహ్మణ్య కళ్యాణం చేయించావు, అనుగ్రహించాను, నీ కడుపున మగపిల్లాడు పుడుతున్నాడు, నా పేరు పెట్టుకో అని వినపడింది. ఆయన ఇంటికి వచ్చాడు. కొడుకు పుడితే కార్తికేయ శర్మ అని పేరు పెట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడే, మహానుభావుడు. కాబట్టి చక్కగా ఈ ప్రాంగణాన్ని పరిరక్షించుకుని వృద్ధిలోకి తీసుకురండి. నేను కూడా అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి దర్శనం చేసుకుని తరిస్తాను. ఇంత గొప్ప ప్రాంగణంలో 2 రోజులు సుబ్రహ్మణ్య వైభవం గురించి మాట్లాడేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి పరమేశ్వరుడికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలను ఆవిష్కరిస్తూ
ఈ ప్రసంగంతో నేను సెలవు తీసుకుంటున్నాను. రేపటి నుంచి 5 రోజుల పాటు నాగోలులో శైవ మహాపీఠం వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగం ఉన్న శివాలయ ప్రాంగణమనందు శ్రీశైల వైభవము అన్న విశేషం మీద 5 రోజులు మాట్లాడతాను. మీలో ఆసక్తి కలిగిన వారు, దూరాభారాలు వహించగలిగిన వారు రావచ్చు. కాబట్టి మంగళాశాసనపరై వేదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.